అందరికీ నమస్కారం. గణితంలో చాలా మంది మ్యాథ్స్ అంటేనే చాలా మంది భయపడతారు. సో ఆ మ్యాథ్స్ భయాన్ని తొలగించాలనే నేను ఈ యొక్క ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆ ప్రాజెక్ట్ లోపల నేను ఏం క్లాస్ తీసుకోవాలనుకుంటున్నా, నేను మ్యాథ్స్ నేర్చుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ చాలా బాగా చేసేవాడిని. మాకు మంచి గురువులు దొరికారు. ఇక్కడ జోగిపేటలో వీరేశం సార్ అని, పురుషోత్తం సార్ అని చెప్పి మంచి గురువులు దొరికారు. వాళ్ళతోటి నాకు మ్యాథ్స్ చాలా బాగా వచ్చింది. తర్వాత ఎప్పుడైతే ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్తానో అప్పటి నుంచి నా యొక్క మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి స్టార్ట్ అయినాయి. ఇక 6th క్లాస్ మొదలు పెట్టుకున్న తర్వాత ఒక మంచి టీచర్ అనేటువంటిది నాకు దొరకలేదు. దాంతో మ్యాథ్స్ ఒక క్లాస్లో ఉన్నటువంటి బేసిక్స్ ఆధారంగానే నెక్స్ట్ క్లాస్ ఉంటుంది కాబట్టి 6th క్లాస్ బేసిక్స్ సరిగా లేకపోవడం వల్ల 7th క్లాస్ మ్యాథ్స్ దెబ్బతినింది. 7th తోటి 8th, 9th to 10th అలా ఎవ్రీ ఇయర్ కూడా మ్యాథ్స్ చాలా ఇబ్బంది అయింది. నేను చదువుకునేది ఒక పల్లెటూరు కాబట్టి ఇక్కడ ట్యూషన్స్ అవి కూడా చాయిస్ లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నతో కొన్ని క్లాసెస్ మేము చెప్పించుకున్నాం. ఇలా మ్యాథ్స్ చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత ఒకవేళ ఈ ఇంటర్మీడియట్ లోపల ఎంపీసీ తీసుకొని అక్కడ మ్యాథ్స్ టీచర్ మనకు లెక్చరర్ బాగా దొరికితే ఈ ప్రాబ్లం పోతుంది అని చెప్పేసి మ్యాథ్స్ మీద ఉన్నటువంటి ఇష్టంతో మళ్ళీ ఇంటర్లో కూడా నేను ఎంపీసీ తీసుకున్నాను. అక్కడ కూడా ఉన్నటువంటి సార్ చాలా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్. బట్ ఇదంతా కూడా ప్రతి విషయం కూడా మీకు ఆల్రెడీ అన్ని బేసిక్స్ లో వచ్చినాయి కదా, ఇది 6th లో నేర్చుకున్నారు కదా, ఇది 7th లో నేర్చుకున్నారు కదా, ఇది 10th లో వచ్చింది కదా అని ఎవ్రీ టైం కూడా సార్ డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చెప్పేవాడు. దాంతో మ్యాథ్స్ అంటేనే ఒక భయం. ఫస్ట్ బెంచ్ లో కూర్చొని కూడా ఎంత అర్థం చేసుకుందామన్నా, ఎంత కష్టపడ్డా మ్యాథ్స్ అనేది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలింది. సో సెకండ్ ఇయర్ లో మాకు మ్యాథ్స్ లెక్చరర్ మారడం వల్ల శ్రీనివాసరావు అనే సార్ వల్ల మ్యాథ్స్ లోపల ఒకేసారి మాకు ఎలాంటి బేసిక్స్ అడిగిన సార్ మళ్ళీ అది 6th కావచ్చు, 7th క్లాస్ కావచ్చు, అలా బేసిక్స్ చెప్పడం వల్ల మళ్ళీ ఆ యొక్క మ్యాథ్స్ భయం అనేటువంటిది పోయింది. ఒక టీచర్ వల్ల నా మ్యాథ్స్ భయం మొత్తం పోయింది. తర్వాత నేను డిగ్రీ నుంచే ట్యూషన్ చెప్తున్నాను. అక్కడ స్టూడెంట్స్ నాలాగా ఇబ్బంది పడొద్దని చెప్పేసి ఎక్కడ ఇబ్బంది పడతారు, ఏ బేసిక్స్ దగ్గర ఇబ్బంది పడతారో తెలుసుకొని ఆ బేసిక్స్ ని క్లియర్ గా చెప్పేటట్టుగా ప్రయత్నం చేశాను. ఆ క్రమం లోపల నేను చాలా మంది మంచి మంచి మ్యాథ్స్ టీచర్స్ ని కలవడం జరిగింది. మా ఫ్రెండ్స్ కూడా మంచి మంచి మ్యాథ్స్ టీచర్స్ ఉన్నారు. మరియు మంచి టీచర్స్ కూడా నాకు ఈ యొక్క ట్రైనింగ్లలో కూడా కలవడం జరిగింది. వాళ్ళందరితో డిస్కషన్ చేసి మంచి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి డిస్కషన్ చేసి ఒక ప్రాజెక్ట్ లాగా రూపొందించి ఈ యొక్క క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఈ క్లాస్ ఆ క్లాస్ అని కాకుండా ఒక విద్యార్థికి ఏం ఎసెన్షియల్ మ్యాథ్స్ బేసిక్స్ ఏవో అవి తెలుసుకొని వాటిని మాత్రమే బోధించడం జరుగుతుంది. అది కూడా విద్యార్థులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా 10 నుంచి 15 నిమిషాల లోపల నేను నా క్లాస్ ముగిస్తున్నాను. అయితే ఇప్పటివరకు తీసుకున్నటువంటి దాంట్లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ చెప్పాను. మళ్ళీ నంబరింగ్ సిస్టమ్, ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ నంబరింగ్ సిస్టమ్ చెప్పాను. ఎల్సిఎం, ఫ్రాక్షన్స్ చెప్పాను. మళ్ళీ డివిజిబిలిటీ రూల్స్ కూడా చెప్పాను. వీటితో ఇప్పటి వరకు మనకు ఈ యొక్క మ్యాథ్స్ బేసిక్స్ ఇంచుమించు ఇప్పటివరకు 21 క్లాసెస్ కంప్లీట్ అయినాయి. ఈ 21 క్లాసెస్ లో మనం ఈ యొక్క బేసిక్స్ మనం నేర్చుకున్నాం. ఈ బేసిక్స్ వల్ల లాభం ఏంటి? ఇప్పుడు మ్యాథ్స్ లో తీసుకుంటే యావరేజ్ అనే చాప్టర్ ఉంది. ఈ యావరేజ్ అనే చాప్టర్ లోపల మనం అన్నిటిని యాడ్ చేస్తాం, ఎన్ని ఆబ్జెక్ట్స్ దాంతో డివైడ్ చేస్తాం. సో ఈ యావరేజ్ అనే చాప్టర్ ఒక స్టూడెంట్ ఓన్ గా చేయగలుగుతాడు. ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి బేసిక్స్ తో ఈ యావరేజ్ అనే చాప్టర్ కావచ్చు. యూనిటరీ మెథడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఆబ్జెక్ట్స్ కి 10 రూపీస్ అయితే ఒక ఆబ్జెక్ట్ కి ఎంత, 6 ఆబ్జెక్ట్స్ కి ఎంత, 7 ఆబ్జెక్ట్స్ కి ఎంత అనేటువంటి ఏదైతే ఉందో అది కూడా యూనిటరీ మెథడ్. ఇది కూడా మనం చెప్పాల్సిన అవసరం లేకుండానే ఈ యొక్క బేసిక్స్ తో నేర్చుకుంటాడు. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్, నెక్స్ట్ ఏరియాస్, పెరిమీటర్స్, వాల్యూమ్స్, సో అండ్ సో ఇలా చాలా చాప్టర్స్ కూడా విద్యార్థి ఇప్పటి వరకు నేర్చుకున్న ఈ 21 క్లాసెస్ పర్ఫెక్ట్ గా టైం ఇచ్చి కాన్సన్ట్రేట్ చేస్తూ నేర్చుకున్నట్టయితే చాలా చాప్టర్స్ వాళ్ళు ఆ యొక్క ఫార్ములాస్ బేస్ చేసుకుని ఈజీగా వాళ్ళే సొంతగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఏ టీచర్ చెప్పినా గానీ
ఈ బేసిక్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక ఎల్సిఎం అంటే ఒక క్యాన్సలైజేషన్ అన్నా ఎక్కడ కూడా విద్యార్థి ఇబ్బంది పడకుండా ఇక్కడ ఈ చాప్టర్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి 6th, 7th అండ్ క్లాసెస్ లోపల మనకు రావడం జరుగుతుంది. ఇంకా ముందు నేను తీసుకున్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో అదేంటంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నాను. డెసిమల్ ఫ్రాక్షన్స్ లో కూడా మళ్ళీ అడిషన్స్ ఉంటాయి, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, మళ్ళీ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. తర్వాత ఇంటిజర్స్ లో కూడా మళ్ళీ ఈ యొక్క చతుర్భుజ ప్రక్రియలు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో మళ్ళీ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అలాగే ఆల్జిబ్రా తీసుకుంటాను. ఆల్జిబ్రా ఎక్స్ప్రెషన్స్ లోపల మనకి సేమ్ మళ్ళీ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్. తర్వాత ఎక్స్పోనెంట్స్ మనకి a⁴m/a⁴n ఉంటే ఎలా రాస్తాం, మనం ఏం చేస్తాం, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం మళ్ళీ a+b² ఫార్ములా, a-b² ఫార్ములా అలాంటివి దీంట్లో ఈ చాప్టర్ లో తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకు ఈక్వేషన్ సాల్వ్ చేయడం, 2x+3 = 5 అయితే x ఫైండ్ అవుట్ చేయడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో ఇవి చెప్పడం. ఇది మన సిలబస్. దీని తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి ఇవి అన్ని కూడా ఇప్పుడు ఒక 6th క్లాస్ స్టూడెంట్ ఉన్నట్టయితే క్లాసెస్ వీడియోలు వింటూ ఉంటే వాళ్ళ క్లాస్ అనేటువంటిది ఎక్కడికైతే వస్తుందో అక్కడ నుంచి సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అంతకుముందు విని ఊరుకున్నా సరే వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే రాదో అక్కడి నుంచి వాళ్ళు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అయితే మనకి సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విద్యార్థికైనా ఎవరికైనా సరే నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మధ్యలోకి రాగానే మనకి ఒక పీఠభూమి దశ అనేది ఉంటుంది. దాని తర్వాత ఏమైతే ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. మనకి స్టార్టింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదైనా కొత్తది నేర్చుకునేటప్పుడు విపరీతమైనటువంటి ఉత్సాహం ఉంటుంది. తర్వాత ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేటువంటి మెల్లిగా సన్నగిలిపోతుంది. అలా కాకుండా మనం ప్రతి స్టూడెంట్ కూడా సిస్టంలో కానీ లేదా టీవీలో పైన కానీ ఫోన్లలో కానీ చాలా టైం కూడా వెచ్చిస్తున్నారు. కేవలం 15 నిమిషాలు నా క్లాస్ కనుక విని దానికి సంబంధించి ప్రాక్టీస్ చేసినట్టయితే లైఫ్ మొత్తంలో ఎక్కడ కూడా మ్యాథ్స్ కి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది రాదు. ఇది చాలా మంది మంచి మేధావులు చెప్పినటువంటి విషయము. అయితే దానికోసం మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి. మీరు గేమ్స్ ఆడుకోండి, టీవీలు చూడండి, సినిమాలు చూడండి, ఏదైనా చేయండి. ఖచ్చితంగా మన మ్యాథ్స్ క్లాస్ కి మాత్రం ప్రతిరోజు కూడా మీరు ఒక 15 నిమిషాలు ఖచ్చితంగా టైం కేటాయించండి. అదే విధంగా బాగా ప్రాక్టీస్ చేయాలి. మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మ్యాథ్స్ వేరే సబ్జెక్ట్స్ కంటే కూడా ఈజీ. ఎందుకంటే వేరే సబ్జెక్ట్స్ చదివితే వస్తుంది. మళ్ళీ ఏదైనా ఎగ్జామ్స్ అప్పుడు చూడాలనుకుంటే మళ్ళీ మొత్తం మర్చిపోయినట్టయితే మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ మ్యాథ్స్ అలా కాదు. ఒకసారి బాగా ప్రాక్టీస్ చేసి దాని మీద ఒక ఐడియా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ ఆఫ్ ఎల్సిఎంస్ పైన చాలా ప్రాబ్లం చేసినాం అనుకో, ఒక ఐడియా వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఎప్పుడైతే అడిషన్స్ అని వచ్చినా కానీ ఆటోమేటిక్ గా ఆ ప్రిన్సిపల్ అనేటువంటి గుర్తుండిపోతుంది, ఒక ఎల్సిఎం కానీ ఏదైనా సరే. కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి అంత పర్ఫెక్షన్ అనేది వస్తుంది. చాలా మంది హోంవర్క్ కూడా అడుగుతున్నారు. దానికోసం నేను లాస్ట్ క్లాస్ నుంచి హోంవర్క్ కూడా ఇస్తున్నా. అయితే ఇక్కడ మీకు సీనియర్స్ దగ్గర కానీ జూనియర్స్ దగ్గర కానీ మీకు అవైలబుల్ అయినటువంటి బుక్స్ తీసుకోండి. ఆ బుక్స్ సంబంధించినటువంటి తెలంగాణ టెక్స్ట్ బుక్ సంబంధించిన లింక్ కూడా నేను ఈ రోజు క్లాస్ లో డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. సో అందులో ఆల్ 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఆల్ బుక్స్ ఉంటాయి. అందులో మీకు ఏ క్లాస్ మ్యాథ్స్ బుక్ మీకు అవసరమో మీ స్టాండర్డ్ కి, నేను 7th క్లాస్ ఉన్నాను, 5th మ్యాథ్స్ చేయాలా, నేను 4th క్లాస్ మ్యాథ్స్ చేయాలా అని అనుకోకుండా మనకి ఏం సబ్జెక్ట్ రావట్లేదు, ఎక్కడ మనకి ఇబ్బంది అవుతుందో ఆ క్లాస్ టెక్స్ట్ బుక్ మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క రిలవెంట్ టాపిక్, ఒక స్టూడెంట్ కి మల్టిప్లికేషన్స్ రావనుకోండి జనరల్ గా, అప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా ఆ యొక్క మల్టిప్లికేషన్ 3rd క్లాస్ ఉన్నాయా 4th క్లాస్ ఉన్నాయా ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి. సో క్లాస్ తో సంబంధం లేకుండా మీకు ఎక్కడ మీ ప్రాబ్లం ఉందో ఆ క్లాస్ టెక్స్ట్ బుక్ మీరు డౌన్లోడ్ చేసుకుని నేను ఇచ్చేటువంటి హోంవర్క్స్ తో పాటుగా మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు మ్యాథ్స్ అనేటువంటిదే మీకు భయం అనేది పోతుంది. ఇంకొకటి మ్యాథ్స్ అనేది 100% ఎసెన్షియల్. రేపు నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను మ్యాథ్స్ ఎంపీసీ తీసుకోను, నేను బైపీసీ తీసుకుంటా, వేరే గ్రూప్ తీసుకుంటా అని మీరు ఏమైనా అనుకోవచ్చు. మీరు సిఎస్సికి వెళ్ళారు అనుకోండి, అక్కడ కామర్స్ అంటే మళ్ళీ నథింగ్ బట్ మ్యాథ్స్. మళ్ళీ ఇదంతా బేసిక్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. మళ్ళీ ఫిజిక్స్ తీసుకున్నా, కెమిస్ట్రీలో తీసుకున్నా, ఫిజిక్స్ లో మొత్తం కూడా మళ్ళీ మీకు హైయర్ క్లాసెస్ పోయిన కొద్దీ మొత్తం ఫిజిక్స్ లో మొత్తం కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కెమిస్ట్రీలో కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి దగ్గర కూడా మనకి ఈ యొక్క జనరల్ ఈ బేసిక్స్ అనేటువంటి ఖచ్చితంగా డైలీ లైఫ్ లో కూడా
ఒక ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ లాస్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, ఒక ల్యాండ్ కొలవడానికి ఏరియాస్ ఏంటి, దానికి పెరిమీటర్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా టైం అండ్ వర్క్ ప్రతిదీ కూడా మనకి ఖచ్చితంగా మనకి మ్యాథ్స్ అనేది వచ్చి ఉండాలి. మ్యాథ్స్ అనేది ఒక జస్ట్ చదువు ఫ్యూచర్ గా వెళ్తే అనే కాకుండా మ్యాథ్స్ అనేది డైలీ లైఫ్ లో కూడా ఖచ్చితంగా మనకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ బేసిక్స్ అనేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా నేర్చుకోవాలి. ఇందుకు సహకరిస్తున్నటువంటి పేరెంట్స్ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను నిన్న క్లాస్ చేయలేదు, 22nd క్లాస్ ఇంకా చేయలేదు వీలు కాక. మరి మాకు కనీసం ఆ క్లాస్ సంబంధించిన హోంవర్క్ అయినా ఇవ్వండి అని వాళ్ళు మెసేజ్ చేయడం జరుగుతుంది. నేను వాళ్ళకి పర్సనల్ గా హోంవర్క్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డైలీ కూడా వాళ్ళు హోంవర్క్ షీట్స్ ను కూడా చేసి పంపుతున్నారు, నేను కరెక్షన్ చేసి పంపిస్తున్నాను. సో ఇది చాలా చాలా నేను సంతోషిస్తున్నటువంటి విషయం. అయితే ఇక నాకు మెయిన్ ఏమేంటంటే, నేను ఏ విధంగా అయితే ఒక 5-6 ఇయర్స్ మ్యాథ్స్ ఏ విధంగా అయితే బేసిక్స్ రాక సఫర్ అయ్యానో, అలా ఏ స్టూడెంట్ సఫర్ అవ్వద్దనే ఉద్దేశంతో ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. మామూలుగా జూమ్ యాప్ తీసుకున్నట్టయితే కొద్ది మంది విద్యార్థులతో మాత్రమే కాంటాక్ట్ ఉంటాం, లిమిటెడ్ టైం మాత్రమే ఉంటుంది, కొద్ది మంది మాత్రమే మనం సర్వ్ చేసే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ లో అయితే ఏంటంటే రికార్డెడ్, ఇప్పుడు మీరు నేను పంపినటువంటి లింక్స్ మీకు చూడడానికి వీలు కాలేదనుకోండి, ఆ రోజు వీలు కాకపోతే నెక్స్ట్ డే వీలు కాకపోతే మరుసటి రోజు, ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు చూసుకోవచ్చు. మళ్ళీ మీ పేరెంట్స్ కూడా ఏ టైంలో ఫ్రీ ఉంటారో వాళ్ళని పక్క కూర్చోబెట్టుకుని, మీ బ్రదర్స్ కావచ్చు, అంకుల్స్ కావచ్చు, ఎవరైనా సరే మీ పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకుని మీకు అర్థం కాకపోయినా వాళ్ళు అర్థం చేయించైనా మీకు చెప్పడానికి అవకాశం ఉండేటట్టుగానే నేను తెలుగు మీడియంలో చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్తున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ బేసిక్స్ రాని ప్రతి స్టూడెంట్ కు నా యూట్యూబ్ లింక్స్ చేరడం అనేది నా యొక్క మెయిన్ టార్గెట్. అందరికీ మ్యాథ్స్ రావాలి, అందరు కూడా మ్యాథ్స్ లోపల సక్సెస్ అవ్వాలనేదే నా టార్గెట్. థ్యాంక్ యూ వెరీ మచ్.